ఒక అందమైన గ్రామంలో రాజు మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు ప్రశాంతంగా ఆలోచించే బాలుడు. అర్జున్ అయితే ఉత్సాహంగా ఎప్పుడు కొత్త సాహసాల కోసం ఎదురు చూసేవాడు. ఒకరోజు గ్రామంలో ఒక పాత వటవృక్షం అడవిలో నిధి దాగి ఉందని వదంతి వినిపించింది. ఇది కేవలం కథే అయ్యుంటుంది అని రాజు సంచిలో తిండి పదార్థాలు పెట్టుకుంటూ అన్నాడు. కథైనా పర్వాలేదు, మనకి ఇది సాహసయాత్ర అని అర్జున్ ఆనందంగా అన్నాడు. ఇద్దరు అడవిలోకి వెళ్ళగా ఒక సన్నని దారిని అనుసరించారు. కొంతసేపటికి ఒక పురాతన రాయిపై చెక్కిన విచిత్రమైన గుర్తులు కనబడ్డాయి. రాజు వేళ్లతో ఆ గుర్తులను పరిశీలిస్తుండగా అవి ఒక పటమని గమనించాడు. అర్జున్ ఆ రాయి చుట్టూ పొదలను తొలగించడం ప్రారంభించాడు. అప్పుడే గంట మోగినట్టు ఓ శబ్దం వినిపించింది. ఒక పెద్దవాడు చెట్టు వెనుక నుంచి బయటికి వచ్చాడు. బాలురా అని తన మృదువైన స్వరంతో అన్నాడు. నిజమైన నిధి బంగారం కాదు, ధైర్యం మరియు స్నేహమే అని అన్నాడు. రాజు మరియు అర్జున్ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వును చిందించారు. వారి ప్రయాణం కలిసి గడిపిన సమయం, నమ్మకం ఇవే వారి నిజమైన నిధి అని వారు గుర్తించారు. వారు బంగారం కాకపోయినా అమూల్యమైన అనుభవం మరియు బలమైన స్నేహంతో ఇంటికి చేరుకున్నారు.